నందమూరి కళ్యాణ్ రామ్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన చిత్రం ఇజం. ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. కళ్యాణ్ రామ్ అయితే ఈ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. నటనలో కానీ, మేకోవర్లో కానీ కొత్త కళ్యాణ్ రామ్ ని చూస్తారట. అలాగే పూరి జగన్నాథ్ కూడా ఇజంపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఎందుకంటే ఎన్టీఆర్ తో చేసిన టెంపర్ తర్వాత చేసిన చిత్రాలు పూరి ఇమేజ్ ని దెబ్బతీశాయి. దాంతో ఇజంపై అటు కళ్యాణ్ రామ్, ఇటు పూరి ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ రోజే అసలు విషయం తెలిసిపోనుంది. ఇజం హిట్టా ఫట్టా అనేది. జర్నలిస్టుగా దేశం ఎదుర్కొంటున్న సమస్యల్ని అడ్రస్ చేసేలా ఈ సినిమా రూపొందించాలని, అలాగే పరిష్కారం కూడా చూపించమని, తప్పకుండా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక వాళ్ళ ధీమా విషయం పక్కన పెడితే ఇక ఈ రోజే అసలు విషయం తేలిపోనుంది. ఇజం హిట్టా ఫట్టా అనేది. జర్నలిస్టుగా దేశం ఎదుర్కొంటున్న సమస్యని అడ్రస్ చేసేలా ఈ సినిమా రూపొందించాలని, అలాగే పరిష్కారం కూడా చూపించామని, తప్పకుండా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక వాళ్ళ ధీమా విషయం పక్కన పెడితే ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం యావరేజ్ టాక్ వచ్చింది. ఇక ప్రేక్షకులు మెచ్చేదే అసలైన టాక్. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా